హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కవిత. ఈరోజు వీడియోలో క్రిస్పీగా కరకరలాడే జంతికలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. దీనికోసం 1 కప్పు శనగపప్పు, 1 కప్పు పుట్నాల పప్పు, 2 కప్పుల బియ్యం తీసుకోవాలి. వీటన్నిటిని కలిపి మిల్లులో ఆడించుకోవాలండి. మిల్లులో ఆడించుకుంటే పిండి చక్కగా మెత్తగా వస్తుందండి. అందులో రుచికి సరిపడిన ఉప్పు, వాము కొద్దిగా, కారం, అలాగే నువ్వులు కొద్దిగా వేసుకోవాలండి. తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. తర్వాత ఇందులో వేడి చేసుకున్న ఆయిల్ని వేసుకోవాలండి. ఈ ఆయిల్ ప్లేస్లో వెన్న కూడా వేసుకోవచ్చండి. ఈ ఆయిల్ మొత్తం పిండిలో కలిసిపోయేలాగా కలుపుకోవాలి. మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి ఉప్పు, కారం, ఆయిల్ అన్నీ వేసుకోవాలండి. మిగిలిన ఆయిల్ కూడా వేసుకొని మొత్తం పిండిలో కలిసిపోయేలాగా కలుపుకోవాలండి. తర్వాత మరిగించుకున్న నీళ్ళు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. ఈ వేడి నీళ్ళు వేయటం వల్ల జంతికలు గుల్లగా చక్కగా వస్తాయండి. నీళ్ళు మొత్తం ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఎంత వాటర్ పడుతుందనేది మనం చెప్పలేమండి. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఈ మూడింటి కాంబినేషన్లో జంతికలు చేసుకుంటే చాలా బాగుంటాయండి. చాలా టేస్ట్గా ఉంటాయి. చూసారు కదా, ఇలా వచ్చే వరకు కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలండి. చివరిగా పిండిని ఇలా తయారు చేసుకోవాలండి. చేతి వేళ్ళతో నొక్కితే ఇలా మెత్తగా ఉండేటట్టు పిండిని కలుపుకొని ఒక పావుగంట సేపు పక్కన పెట్టుకోవాలి. నేను ఈ మోడల్ జంతికల గొట్టంతో వేసి చూపిస్తానండి. గొట్టం లోపల మొత్తం ఆయిల్ రాసుకోవాలండి. ఆయిల్ రాసుకుంటే పిండి ముద్ద ఈజీగా జారుతుందండి. తర్వాత వీడియోలో చూపించిన విధంగా గొట్టంలో పిండి ముద్దను పెట్టుకోవాలండి. ఫ్రెండ్స్, నా వీడియో మొదటిసారి చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయండి. తర్వాత మూత పెట్టేసుకోవాలండి. ఫస్ట్ నేను ఒక ప్లేట్ మీద వేసి చూపిస్తానండి. ఇలా నెమ్మదిగా ప్రెస్ చేసుకున్నట్లయితే జంతిక అలా చక్కగా వచ్చేస్తుందండి. అలాగే గరిటె మీద కూడా వేసుకోవచ్చండి. తర్వాత దీన్ని నెమ్మదిగా ఆయిల్లో వేసుకోవాలండి, లేదంటే ఆయిల్ పైకి తుల్లిపోతుంది. అలాగే ప్లేట్తో కూడా ఈజీగా వేసుకోవచ్చండి. నెక్స్ట్ వేరే దాంతో జంతికలు వేసి చూపిస్తానండి. ఇదైతే అందరి దగ్గర ఉంటుందండి. ఇది పాత మోడల్. ఇందులో దీనికి సరిపడే పిండి ముద్దను వేసుకోవాలండి. మనం పిండిని కలుపుకునే దాన్ని బట్టే జంతిక వస్తుందండి. కలుపుకునేటప్పుడే కాస్త వదులుగా కలుపుకోవాలి. చూసారు కదా, చాలా స్మూత్గా జారుతుంది. ఒకవేళ పిండి గట్టిగా ఉన్నట్లయితే అస్సలు వేయలేమండి, చేతులు నొప్పి వచ్చేస్తాయి. దీన్ని ఇప్పుడు ఆయిల్లో వేసేసుకుందాం. బాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా ఆయిల్లో కూడా వేసుకోవచ్చండి. ఈ విధంగా 2-3 ఒకేసారి చేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత మరోవైపు తిప్పుకోవాలండి. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసేసుకోవాలండి. ఈ కొలతలతో కానీ మీరు జంతికలు చేసినట్లయితే చాలా బాగుంటాయండి. క్రిస్పీగా కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. ఒక 20 డేస్ వరకు పాడవకుండా చక్కగా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో మీ అభిప్రాయాన్ని నా కమెంట్ ద్వారా తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.